iQOO Z11X అండ్ Vivo T5X AKA ఎందుకంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా విత్ డిఫరెంట్ నేమ్స్ తో వచ్చిన రెండు ఒకే స్మార్ట్ ఫోన్స్ అనమాట. డిఫరెంట్ బ్రాండింగ్ తో డిఫరెంట్ మోడల్ నెంబర్స్ వస్తుంది అంతే. రెండిట్లో మీకు నాట్ ఈవెన్ సింగిల్ డిఫరెన్స్ కూడా చూడడానికి ఉండదు. మీరు ఏ స్మార్ట్ ఫోన్ మీరు రెండిట్లో ఏ స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్నా ఈ రివ్యూ చూస్తే మీకు ఫుల్ఫిల్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ లో iQOO Z11X లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో క్లియర్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ దీని ఒక బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే చుట్టూ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి డ్రాగన్ టెయిల్ 2 అనే ప్రొటెక్షన్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్ కి ఓకే అని చెప్పిన. అండ్ ఐపీ రేటింగ్ చూసుకుంటే కూడా IP16 రేటింగ్ సపోర్ట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ కి అయితే వస్తుంది. ఇది అప్గ్రేడ్ గా చెప్పుకోవచ్చు అనమాట. అది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. కానీ బిల్డ్ క్వాలిటీ చేతులు పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్లాస్టిక్ ఫీలింగ్ అలానే ఉంటుంది. ఫోన్ కూడా కొంచెం బల్కీగా ఉంది. చేతులు పట్టుకున్నప్పుడు కొంచెం వెయిట్ కూడా ఎక్కువ అనే ఫీలింగ్ మాత్రం మీకు క్లియర్ గా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈసారి కెమెరా మాడ్యూల్ లోపల మనకి ఒక నోటిఫికేషన్ లైట్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట. దీన్ని మన సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి మనకు తగిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. విత్ డిఫరెంట్ కలర్స్ తో, డిఫరెంట్ నోటిఫికేషన్ స్టైల్స్ తో, డిఫరెంట్ ప్యాటర్న్స్ తో మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.76 ఇంచెస్ తో ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే కాదనమాట. ఇది IPS LCD ప్యానల్ అయితే యూస్ చేస్తారు. దీనికి పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం మనకి 1200 నిట్స్ చెప్తున్నారు అనమాట. దీన్ని మనం యూస్ చేసినప్పుడు ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ, నాకు ఇండోర్ లో పెద్ద ప్రాబ్లం నేను నోటీస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే అవుట్డోర్ లో ఈ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తానో ఎనఫ్ బ్రైట్నెస్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఉండదు. డిస్ప్లే మాత్రం చాలా అంటే చాలా డల్ గా మీకు క్లియర్ గా అనిపిస్తుంది అనమాట. అవుట్డోర్ లో మాత్రం డిస్ప్లే క్వాలిటీ, కలర్స్ ఇవన్నీ ఎలా ఉందంటే టిపికల్ గా IPS LCD ప్యానల్ మీకు ఎలా ఉంటుంది తెలుసు. సో అదే విధంగా ఉంది. పెద్ద ఈ ప్రైస్ బ్రాకెట్ లో IPS LCD ప్యానల్ మనం యాక్సెప్ట్ చేయొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా 20,000 దగ్గర ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఈ డిస్ప్లే అయితే మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయలేమని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా మూవీస్ చూస్తున్నప్పుడు నార్మల్ యూట్యూబ్ వీడియోస్ కి ఇవన్నిటికి మోర్ దెన్ ఎనఫ్. బట్ ఆ విజువల్ అపీరెన్స్, ఆ కలర్స్, ఆ వైబ్రెంట్, ఆ పంచీనెస్ ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ లో నేనైతే ఫీల్ అవ్వలేదు. ఇంకా షార్ప్నెస్ కూడా అంత గొప్ప, క్వాలిటీ డిస్ప్లే ఈ IPS LCD ప్యానల్ కూడా ఒక క్వాలిటీ డిస్ప్లే యూస్ చేస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా IPS LCD ప్యానల్ యూస్ చేస్తారు కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకురారు కాబట్టి ఇంకా సైడ్కి ఇచ్చారనమాట. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి పవర్ బటన్ కే ఇస్తారు. ఇలా మనం అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా ఫాస్ట్ గా రెస్పాన్సివ్ గా ఉంది. కానీ 20,000 పెట్టి ఇలాంటి ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఎలా యాక్సెప్ట్ చేయాలనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా డిస్ప్లే విషయం పక్క పెట్టేస్తే స్పీకర్స్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం స్టీరియో స్పీకర్ అయితే ఇచ్చారనమాట. ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద అయితే యాక్ట్ అవుతుంది. దీనికి క్వాలిటీ ఎలా ఉందంటే ఒక 10,000 రూపాయలు, 10,000 కాదు, ఒక 7-8,000 రూపాయల స్మార్ట్ ఫోన్ కూడా దీనికైనా బెటర్గా ఉంటుందేమో. అంత చీప్ క్వాలిటీ అయితే ఉందన్నమాట స్పీకర్ క్వాలిటీ. అప్ టు 400% కూడా మీకు వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ స్పీకర్ క్వాలిటీ, ఆడియో సపరేషన్, లౌడ్నెస్ ఏమో ఒక బేర్గా ఉంది. కానీ బట్ ఆడియో క్లారిటీ, సపరేషన్, మీరు ఏదైనా సాంగ్స్ వినడానికి కూడా ఈ స్మార్ట్ ఫోన్లో మీరు ఇష్టపడరు అనమాట. అంత వర్స్ట్గా ఉంది దీని ఒక స్పీకర్ క్వాలిటీని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. గైస్ వీడియో మధ్యలో సారీ iQOO Z11X కాదు, ద పోకో X8 Pro, OnePlus Nord 6, ఇలా చాలా స్మార్ట్ ఫోన్స్, చాలా గ్యాడ్జెట్స్. బడ్స్ చూడండి, OnePlus Buds 4 Pro, బడ్స్ రియల్మీ బడ్స్ 8-7, OnePlus Buds 4 కానీ ఇవన్నీ కూడా కొంటున్నా. ఏ ఒక్క బ్రాండ్ కూడా మనం రివ్యూ సెండ్ చేసింది కాదనమాట. ప్రతి ఒక్కటి మనం కొన్ని రివ్యూ చేసి ఒక ఆనెస్ట్ రివ్యూ మీ ముందు పెడుతున్నా. మీకు ఏదో ఒక విధంగా మన వీడియో హెల్ప్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, హై బటన్ పై క్లిక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూవర్స్ని మీరు ఎంకరేజ్ చేశారంటే ఇలాంటి రివ్యూస్ ఎన్నో ప్రొడ్యూస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. ప్లీజ్ బీ పార్ట్ ఆఫ్ దాట్. కమింగ్ టు పర్ఫార్మెన్స్, Dimensity 7400 Pro అనే ప్రాసెసర్ యూస్ చేస్తారు. ఇది నథింగ్ బట్ Dimensity 7200, 7300 ప్రాసెసర్ చూసాం కదా, ఆ ప్రాసెసర్ సక్సెస్ అనమాట. నథింగ్ బట్ మనం చూసుకుంటే చిన్న చిన్న క్లాక్ స్పీడ్స్ ఇంక్రీజ్ చేసి తీసుకోవచ్చుంటారు. పెద్ద డిఫరెన్స్ అయితే మాత్రం ఈ ప్రాసెసర్స్ లో మనం డిఫరెన్స్ చూడలేం. బట్ ఈ ప్రైస్ ప్యాకెట్లో ఈ ప్రాసెసర్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా లేదు. ఈ ప్రాసెసర్ని మెయిన్ టెస్ట్ చేసినప్పుడు 9.8 lakhs స్కోర్ చేస్తుంది యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ లో. బై టెస్టింగ్ కూడా టెంపరేచర్ అయితే పెద్ద రైజ్ అవ్వడం లేదు. అంటే దీన్ని రియల్ లైఫ్ లో గేమ్స్ ఆడినప్పుడు BGMI ఎలా ఉందంటే, BGMI వచ్చేసి స్మూత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ 7200 ప్రాసెసర్కే మనకి 120 సపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ ప్రాసెసర్కి ఎందుకు ఇవ్వలేదు అనేది మేబీ ఆప్టిమేషన్ ఏదైనా ఇష్యూస్ ఉందా, లేదా అప్డేట్లు ఏమైనా ఫిక్స్ చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఈ రోజు నాటికి గేమ్ ప్లే మాత్రం అంత గొప్ప అయితే లేదు. 20,000లో నాకు 6 Gen 1 ప్రాసెసర్, 6 Gen 2 ప్రాసెసర్స్ కానీ, 7S Gen 2, 7S Gen 4 ప్రాసెసర్స్ ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉంటుంది, బెటర్ ఆప్టిమైజ్డ్గా ఉంటుంది కంపేర్ టు ఈ ప్రాసెసర్. సో రియల్ లైఫ్ టాస్క్లకి, మన డే టు లైఫ్ టాస్క్లు ఉంటుంది కదా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్కి, యూట్యూబ్ మూవీస్ చూస్తూ ఉంటే, అంటే ఏదన్నా మనకి గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తూ ఉంటే, ఇలాంటి వాటికి మీరు సింగిల్ యాప్ యూస్ చేస్తున్నారు, మల్టీ టాస్కింగ్ చేయకుండా ఉండాలంటే మాత్రం మీకు పెద్ద ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేయరు. కానీ ఎక్కువ మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో యాప్స్ ఎక్కువ రన్ అవుతుందంటే మాత్రం మీరు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఈజీ నోటీస్ చేస్తారు అనమాట. గేమ్స్కి అసలు ఈ ప్రాసెసర్ నేను సజెస్ట్ చేయను. గేమింగ్ iQOO ఫోన్ కదా, గేమింగ్ అనుకుని మీరు ఏమైనా బొట్టలో పడతారేమో. సో ఖచ్చితంగా గేమింగ్కి మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ వద్దని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. కంప్యూటర్ డిపార్ట్మెంట్ దీనికి స్పెక్స్ అయితే మాత్రం మీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కెమెరాస్ మన
చేస్తున్నాను టెస్టింగ్‌లో మాత్రం పెద్ద ఇమేజెస్‌లో క్వాలిటీ కానీ, షార్ప్‌నెస్ కానీ, నాకు కలర్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఇవన్నీ కూడా ఓకే. యావరేజ్‌గా ఉంది. ఎప్పుడో ఒకసారి మీరు అకేషన్‌గా ఒక 4, 5 ఫోటోలు మీరు తీసుకుంటారంటే ఓకే అని చెప్తా. లేదు ఈ ఫోన్ తీసుకెళ్ళి నా కిడ్స్‌ని ఫోటోస్ తీసుకుంటా, మెమోరీస్‌ని గ్యాదర్ చేసుకుంటారంటే మాత్రం ఇది మీకు ఫోన్ అంత పనికి రాదు. ఐ మీన్ ఓకే. యావరేజ్ అంతే. ఆ ఫోటోస్‌లో కలర్స్ కావచ్చు. ఓకే అని చెప్తా. ఆ ప్రైస్ బ్రాకెట్‌లో ఎంతవరకైతే ఉండాలనో ఆ రేంజ్‌కైతే ఉంది. ఖచ్చితంగా ఆ విషయం అయితే చెప్పగలుగుతాను గానీ, బట్ ఒక కెమెరా ఓరియెంటెడ్ స్మార్ట్ ఫోన్ లెవెల్‌కి ఉందంటే మాత్రం ఖచ్చితంగా లేదు. నేనేం చెప్తానంటే మీరు ల్యాండ్‌స్కేప్స్ ఫోటో తీసుకుంటాను లేదా డాక్యుమెంట్స్ ఫోటో తీసుకుంటున్నారంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు మోర్ దెన్ ఎనఫ్. ఒక మెమోరీస్‌ని గ్యాదర్ చేసుకోవడానికి ఫోటోలు తీసుకుంటారంటే మాత్రం ఖచ్చితంగా వద్దు. అవాయిడ్ చేసుకోమంటారు. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కొంచెం బెటర్‌గానే ఉంది కంపేర్ టు మెయిన్ కెమెరా. సమ్ టైమ్స్ ఇమేజెస్ కొంచెం బాగానే వస్తాంది. ఒక 2, 3 ఫోటోలు తీసుకున్నప్పుడు కూడా మీకు ఆ ఇమేజ్ కొంచెం బెటర్‌గానే ఉంది. బట్ ఇది కూడా చాలా యావరేజ్‌గా ఉంది ఫోటోస్ మాత్రం. సో ఖచ్చితంగా ఈ ఫోన్‌లో కెమెరా ఉందని మర్చిపోతే బెటరు. అకేషనల్‌గా 1, 2 అయితే ఓకే. అదర్ దెన్ వద్దని చెప్తా. కమింగ్ టు వీడియోస్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కావచ్చు, ఫ్రంట్ కెమెరా కావచ్చు రెండిటికి మనకి 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వీడియో క్వాలిటీ, ఆ 4K క్రిస్ప్నెస్ కానీ, క్వాలిటీ కానీ 2 కూడా బెటర్‌గా ఉంది. బట్ ఇమేజ్‌లో కలర్స్ కావచ్చు, స్టెబిలైజేషన్ బెటర్‌గానే ఉంది కానీ, బట్ కలర్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ అంత గొప్పగా అయితే మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. బట్ ఓకే అని చెప్తా. ఈ ప్రైస్ బ్రాకెట్ ఆ వీడియో క్వాలిటీ మోర్ దెన్ ఎనఫ్ అని మాత్రం మనం క్లియర్‌గా చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్‌కి కూడా మనకి 4K 30 FPS ఇవ్వడం మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్‌లో మంచిది అనిపించింది. ఓకే. ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు బెటర్‌గానే ఉందన్నమాట. 4K 30 FPSలో వీడియో క్వాలిటీ ఫ్రంట్ కెమెరా కూడా షార్ప్నెస్ బాగుంది. కొంచెం కలర్స్ కూడా బెటర్‌గా ఉంది. బట్ డైనమిక్ రేంజ్ కానీ, స్టెబిలైజేషన్ కానీ బాలేదు ఫ్రంట్ కెమెరాలో. సో ఓవరాల్ వీడియో డిపార్ట్మెంట్‌లో మాత్రం మీకు కొంచెం మోర్ దెన్ ఎనఫ్ అనే ఒక ఒపీనియన్ మాత్రం మీరు వస్తారు. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం ఫోటోస్ బాలేకపోయినా వీడియోస్ కొంచెం బెటర్‌గా ఉండడం వల్ల ఓకే అని చెప్పొచ్చు. యావరేజ్ అని చెప్పొచ్చు. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్ 7200 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇచ్చారన్నమాట. దీన్ని చార్జ్ చేయడానికి 44 వాట్ చార్జర్ మనకి బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం టెస్ట్ చేసినప్పుడు 1 అవర్ 10 మినిట్స్ టు 1 అవర్ 20 మినిట్స్‌లో అయితే మీకు ఫుల్ చార్జ్ అయితే అయిపోతుంది ఈజీగా. ఓకే. ఎస్ఓటీ ఎలా ఉందంటే మాత్రం ఈ ఫోన్ మీరు ఎంత గట్టిగా యూజ్ చేసినా కూడా 8-10 అవర్స్ మధ్యలో ఈజీగా ఎస్ఓటీ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెసర్ పెద్ద పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు. ఓకేనా. మీరు ఎంత రీల్స్ స్క్రోల్ చేసినా, ఎంత యూట్యూబ్ వీడియోస్ చూసినా కూడా ఆ 8 గంటల సేపు ఎంత గట్టిగా మీరు యూజ్ చేసినా ఈజీగా 8-10 అవర్స్ అయితే మాత్రం మీరు ఎస్ఓటీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. ఈ ఫోన్లో ఏదైనా మేజర్ పాజిటివ్ ఉందంటే ఇది ఒకే ఒక డిపార్ట్మెంట్ అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. కమింగ్ టు ఓఎస్ డిపార్ట్మెంట్ Arduino 6తో వస్తుంది. Arduino 6తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే విపరీతమైన బ్లోటేర్ చాలా ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అంత బ్లోటేర్ ఉంది స్మార్ట్ ఫోన్లో. ఎక్కడ చూసినా మీకు యాడ్స్ మీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఓఎస్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు Arduino నేను టెస్ట్ చేసి V70 Liteలో కావచ్చు, మనకి IQ 15 కావచ్చు, IQ 17. సో అన్ని స్మార్ట్ ఫోన్లో ఉండేలాగా ఈ స్మార్ట్ ఫోన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. Arduino ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ స్మూత్, ఆ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అంటే మీరు ఎక్కువ యాప్స్ని మల్టీ టాస్కింగ్లో బ్యాక్గ్రౌండ్లో పెట్టి రన్ చేస్తున్నా కూడా ఓఎస్ ఎక్స్పీరియన్స్ అంత స్మూత్గా లేదు. షటరీగా ఉంది. లాగ్స్ ఫేస్ చేస్తారు. లిటరల్లీ ఒక ఇరిటేటింగ్ స్టేట్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. నాకైతే క్లియర్ అనిపించింది. సో ఖచ్చితంగా ఓఎస్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు ల్యాక్ ఉంది ఈ స్మార్ట్ ఫోన్లో. కమింగ్ టు కన్క్లూజన్, ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా బ్రో సింగిల్ వర్డ్లో చెప్పమంటే ఫస్ట్ దీనికి ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాము. ఫైనల్గా నా వర్డిక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ దీంతో ప్రోస్ చూసుకుంటే బ్యాటరీ తప్పించి ఈ స్మార్ట్ ఫోన్లో వేరే ఏ ప్రో కూడా లేదు. ఓకేనా. క్లియర్గా చెప్తున్నా, బ్యాటరీ ఒకటే ప్రో. మిగతా అవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో కాన్సే. నీ స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ప్లే కానీ, మనకి పర్ఫార్మెన్స్ కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, అన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో కాన్సే. ఏ ఒక్కటి కూడా మనకి ప్రో అని చెప్పడానికి లేదు. అంటే ఈ డిస్ప్లేలో బెజల్స్ అసలు చూడండి ఎంత థిక్గా ఉందంటే కింద మనకి డిస్ప్లే బెజల్స్ లిటరల్లీ వన్ ఆఫ్ ది వర్స్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ IQ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. దీని ఒక ప్రైజింగ్ చూసుకుంటే మనకి 19,000 లాంచ్ చేశారనమాట. ఈ 19,000 విత్ కార్డ్ ఆఫర్స్ అని బేస్ చేసుకుంటే 17,000 ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చు. బట్ 17,000లో మీకు దీనికన్నా బెటర్ స్మార్ట్ ఫోన్స్ చాలా ఉంది. Oppo K30 AMOLED డిస్ప్లేతో వే బెటర్ ఫోన్ అనమాట. కానీ దీనికి ప్రైజింగ్ పెంచేసి 21,000 తీసుకెళ్ళిపోయారు. ప్రాబ్లం ఏంటంటే మనకి స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో కానీ కొన్ని వెబ్సైట్స్లో మనకి 18,000 అలా వస్తుంది. కావాలంటే దాన్ని ట్రై చేసి చూడండి, బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ని మాత్రం కొనొద్దండి. దయచేసి దీన్ని టచ్ కూడా చేయదండి. Vivo IQ Z11X కావచ్చు, Vivo T5X కావచ్చు, డోంట్ ఈవెన్ ట్రై టు టచ్ దిస్ స్మార్ట్ ఫోన్ మాత్రం నేను క్లియర్ మెన్షన్ చేస్తున్నా. అది ఐదర్ 15,000కి వచ్చినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ వద్దు. ఓకేనా. డిస్ప్లే ఏదే బాగాలేదు స్మార్ట్ ఫోన్లో, వద్దని చెప్తా. ఐ హోప్ మీకు IQ Z11X గురించి అండ్ Vivo T5X గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సైరన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.